కమిషన్ డ్రామా ఇక అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. బియ్యం టెండర్లు లిక్కర్ బ్రాండ్లలో అడ్డంగా దొరికిన ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో సంక్షోభం, ఎక్కడికక్కడ నిలదీస్తున్న రైతులు, సర్కారును ఏమార్చే ఎత్తుగడ, ట్యాపింగ్ లీకులతో దృష్టి మళ్లించే ప్రయత్నం. దొరికినాయి నిన్న మద్యం టెండర్లు. సోమ్ బీర్స్ ఏవైతే ఉన్నాయో, సోమ్ డిస్టిలర్స్, ఆ బ్రాండ్లకు మేము అనుమతి ఇయ్యలేమని చెప్పిండ్రు. అసలు కొత్త బ్రాండ్లకు దరఖాస్తులు పెట్టుకోలేదని జూపల్లి చెప్పిండు. మరి జూపల్లికి తెలవకుండా రేవంత్ రెడ్డి గారు సోమ్ బీర్స్ నుంచి మొత్తం మీద మీ బ్రాండ్లు మా తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకోండ్రి అని చెప్పేసి ఆర్డర్లు పాస్ చేసిండు. వాళ్ళు అధికారికంగా ఇగో మాకు తెలంగాణలో పర్మిషన్ వచ్చింది మేము అమ్ముకునేందుకు అని చెప్పేసి వాళ్ళు అధికారికంగా అదిన్ని పబ్లిష్ చేసేసిండ్రు. అయిపోయింది. ఇక తర్వాత ఈ అంశం మీద దొరికిండ్రు. ఏవైతే ఉన్న బ్రాండ్లు నిన్న చెప్పుకున్నాము, ఆ ఉన్న బ్రాండ్లకు షార్టేజ్, కృత్రిమ కొరత సృష్టించి కావాలనే ఆ సోమ్ బీర్స్ డిస్టిలర్స్ ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో వాటికి ప్రజలను అలవాటు చేసి అవిటిని అమ్ముకోవాలి. ఆ అమ్ముకున్న వాటి నుంచి కమిషన్ నొక్కాలి, కమిషన్ రాబట్టాలి అని చెప్పేసి వాటికి అవకాశాలు ఇచ్చిర్రు ఇక్కడ అమ్ముకునేందుకు. గతంలో ఒక ప్రముఖ ఛానల్లో ఇది టెలికాస్ట్ అయితే దీని మీద విలేకరి ఆ జర్నలిస్ట్ పోయి అడిగితే ఈ సోమ్ డిస్టిలరీస్ అనే బ్రాండ్తోనే 65 మంది ప్రాణాలు కోల్పోయినరని అడిగితే అట్లాంటి ఏం మా దగ్గర దాకా రాలేదు అని చెప్పేసి వాళ్ళు కొట్టిపారేసిన సందర్భాలు, ఈజీగా కొట్టిపారేసిన సందర్భాలు ఉన్నాయి. వీటి వల్ల జనాలు చనిపోతున్నారు అని చెప్పేసి దాన్ని సీజ్ చేసిన సంస్థను, సోమ్ డిస్టిలరీస్ సంస్థను సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేమీ లేదు అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కాకమ్మ పలుకులు, చిలుక పలుకులు పలుకుతా ఉన్నారు, కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకోవాలి. మరి జూపల్లి కొత్త బ్రాండ్లకు దరఖాస్తులు పెట్టలేదని అన్నావు కదా, మరి దీని మీద ఏం సమాధానం చెప్తావు జూపల్లి అన్నా? ఏడవైనవు. మొత్తం మీద అట్లనే వ్యవసాయ రంగంలో సంక్షోభం, ఎక్కడికక్కడ నిలదీస్తున్న రైతులు అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే మనం ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి, ఒక అంశాన్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే సన్నబియ్యం టెండర్లు అని చూసినాం మొన్న మనం, సన్నబియ్యం టెండర్ల గురించి నానా రచ్చ అయింది, నానా రవస అయింది, దాంతోనే వెనక్కి తగ్గింది. 4 సంస్థలకు 57 రూపాయలకు సన్నబియ్యం మేము కొనుగోలు చేస్తామని 4 సంస్థలకు టెండర్లు ఇచ్చిన తర్వాత ఒక 3 సంస్థలు 57 రూపాయలు, ఒక సంస్థ 56.98 ఏదో పైసలతోని టెండర్లు వాళ్ళకి ఆహ్వానం పలికిర్రు. వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిన తర్వాత ఈ ముచ్చట బయటకు వచ్చింది. ధాన్యం కొనుగోలు నుంచి అక్కడ మళ్ళా అమ్ముకునేదాకా పెద్ద కుంభకోణం జరిగింది. ఇట్లా 300 నుంచి 1100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ముచ్చట బయటకు వచ్చే వరకు ఇక ఇదేటో అయ్యేటట్టున్నది కథ, ఇదేటో బెడిసి కొట్టేటట్టున్నది అని చెప్పేసి టెండర్లను రద్దు చేస్తున్నామని చెప్పేసి నిన్న ఉత్తర కుమారుడు సమాధానం ఇచ్చిండు. ఇట్లా అడ్డంగా దొరికిపోయిండ్రు రెండిట్లల్లా. అటు మద్యం టెండర్లలో దొరికిండ్రు, ఇటు సన్నబియ్యం దాంట్లో దొరికినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజల దృష్టి మరల్చాలి. ఇప్పుడు మేడిగడ్డ ముచ్చట లేదు, మేడిగడ్డ సేఫ్ అని చెప్పేసి నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది, అయిపోయింది. మేడిగడ్డ సేఫ్గానే ఉంది అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇప్పుడు మేడిగడ్డ గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నప్పుడు వాళ్ళ హయాంలో కట్టిన ప్రాజెక్టు మిడ్మానేరు చూసుకోవచ్చు, ఇంకా కొన్ని ప్రాజెక్టులు చూసుకోవచ్చు. మిడ్మానేరు మొత్తం కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు చిన్న పరిపాటి లోపాలు కామన్, కానీ వాటిని పెద్దగా భూతద్దం పెట్టి చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో ఎదుటోళ్ళ మీద రాయేస్తే బురదల రాయేస్తే మన మీదనే పడుతుందని వాళ్ళు గ్రహించలేకపోయినరు. వాళ్ళు తీసుకున్న గొయ్యిల వాళ్ళే పడ్డట్టు అయిపోయింది. మొత్తం మీద ఆ అంశం ఇప్పుడు తీయడానికి లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి తెచ్చి ప్రజల దృష్టి మళ్లించి ఆ 6 గ్యారంటీలు అట్లనే వీళ్ళు ఏదైతే అసమర్థత ఉన్నదో ఆ అసమర్థత జనాలకు తెలియకుండా మంచిగా జాగ్రత్తలు పడతా ఉన్నారు. చెప్పారు కదా, తప్పుడు సమాచారం ఇస్తే, తప్పుడు వీడియోలు ప్లే చేస్తే అవి తప్పుడు ఎట్లయితే అంటే వాళ్ళకు తప్పుడు వీడియోలని ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా మంచ తెచ్చేది, వాళ్ళ ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరు తెచ్చేది అవి తప్పుడు వీడియోలే అవుతాయి. అది నిజమైనా సరే, అది వాస్తవమైనా సరే కేసులు పెడతారట, లోపటేస్తారట. ఉన్న ముచ్చట మాట్లాడితే కూడా ఎందుకు ప్రశ్నిస్తే జైలు వేస్తారా, ప్రశ్నిస్తే లోపటేస్తారా అంటే మిమ్మల్ని ఇండైరెక్ట్గా ప్రశ్నించొద్దు మిమ్మల్ని ఎవరు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారా? ప్రజల తరపున ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారా? దీన్ని బట్టి అర్థమయ్యేది అదే కదా. మొత్తం మీద ఇది అడ్డగోలుగా దొరికిరు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముంగటేసుకొని ఆ కాలం గడుపుతా ఉన్నారు, కథ ఎల్లదిస్తా ఉన్నారు, మనకు తెలుస్తూ ఉన్నది.